నేనైతే మీకు చెప్పా కదా పొలం దగ్గరికి వెళ్తానని. ఇప్పుడైతే పొలం దగ్గరికి వెళ్తున్నా. ఇదే మొత్తం అడవన్నమాట, ఇంతే స్పేసు. ఇప్పుడైతే నేను వెళ్ళి మీకు చూపిస్తాను. నేను చెప్పా కదా వీడియో పెడతానని, ఇప్పుడైతే పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు ఇలాగ వెళ్ళి ఆ పక్క ఉంది పొలము. నేను మళ్ళీ మీకు పెడతాను, ఒక్క నిమిషం. ఇప్పుడు వెళ్తున్నా. మా పొలంలో అయితే బెండకాయలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. బెండకాయ ఉంది, అలాగే చిక్కుడుకాయ ఉంది, అదే గోసి చిక్కుడుకాయ. ఇంకా వచ్చేసి మామూలుగా పుదీనా, ఇట్లా గోంగూర ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే పొలంలోకి వెళ్తున్నా. ఇదే దారి అన్నమాట. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇది ఎంట్రన్స్. అక్కడ ట్రాక్టర్ వెళ్తుంది ఒకటి. ఇటు పక్క అయితే ఇది అంతా ఒక చేను. ఈ చేనులో అయితే వాటర్ నిండిపోయినాయి మొత్తం. చూడడానికి చాలా బాగుంది కదా. ఇది మొత్తం పొలాలే, ఎక్కడ ఇల్లు అయితే ఉండవు. మోస్ట్లీ ఆవుల వరకే ఒక షెడ్ ఉంది ఇక్కడ. ఇటు సైడ్లో మేము అక్కడే పాలు అవి తెచ్చుకుంటుంటాం. ఇటు సైడ్ ఉంది పొలం, ఆ పక్క ఉంది. చూపిస్తారండి. షెడ్ అయితే అక్కడెక్కడో లాస్ట్లో కనిపిస్తుంది. మీకు సరిగా కనిపించకపోవచ్చు. తర్వాత నేను మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి పొలం చూపించాలి కాబట్టి మీకోసం పొలం దగ్గరికి వెళ్తున్నా. అదండి అటు సైడ్ ఉండేది మన పొలం అన్నమాట. రండి పొలం. మళ్ళీ నేను పొలం చూపిస్తాను ఫుల్ వీడియోలో అని చెప్పా కదా. ఇప్పుడైతే చూపిస్తా. మేమంతా ఇదే మన పొలం అన్నమాట. కంప చెట్టు ఒకటి కంపలు తీసేస్తా. నిన్న వచ్చాము మేము, చాలా వరకు హార్వెస్ట్ చేసాము. బట్ మీకైతే వీడియో పెట్టలేదు. ఇప్పుడు చిన్న కాయలు ఉన్నాయి, ఇప్పుడు వీడియో అయితే పెడుతున్నా. ఇదంతా పొలమే. అక్కడ ఇవే బెండ చెట్లు. నాకు హార్వెస్టింగ్ అంటే చాలా ఇష్టం. చూసారా బెండ చెట్లు. ఇదండి ఇక్కడైతే బెండకాయ కనిపిస్తుందా? ఇదండి ఒక బెండకాయ అయితే కోసాను. ఇంకా ప్రతి చెట్టుకి బెండకాయలే ఉన్నాయి. ఇవంతా బెండ చెట్లే. ఇక్కడ కనిపించే పూల చెట్లన్నీ బెండకాయ చెట్లే. చాలా వరకు నిన్నే హార్వెస్ట్ చేసాము. బట్ ఇప్పుడు నేను కొన్నే చేస్తున్నా.